చిలకలూరిపేట అడ్డు రోడ్డు వద్ద జరిగినటువంటి ప్రమాదంలో ఈ బస్సు ప్రమాదంకి కారణమైనటువంటి బస్సు ఇదే. ఆటోని ఈ బస్సే గుద్దటంతోనే రాత్రి ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. అడ్డు రోడ్డు వద్ద ఈ బస్సు అనేది విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సు. ఈ బస్సు ప్రమాదం ఆటో ఏదైతే ఉందో ఈ బస్సుకు తిరుపతి నుంచి విజయవాడ నుంచి తిరుపతి వెళ్తుంది. అయితే చిలకలూరుపేటలో కొంతమంది ప్రయాణికులను కూడా ఎక్కించుకోవడం జరిగిందనే విధంగా తెలుస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ముందుకు వచ్చిన తర్వాత అడ్డ రోడ్డు సెంటర్ అంటారు. అది వినుకొండకి కోటప్పకొండకి వెళ్ళేటటువంటి దారి అడ్డ రోడ్డు సెంటర్ అంటారు. ఆ సెంటర్ దగ్గరికి రాగానే వేలూరు వెళ్తున్నటువంటి ఆటో ఒక్కసారిగా సడన్గా రావడంతో బస్సు ఆపేటటువంటి ప్రయత్నం చేసినా కూడా అది ఆగకపోవడం, స్పీడ్ కంట్రోల్ అవ్వకపోవడంతో ఆటోని సడన్గా డాష్ ఇవ్వడం జరిగింది. అయితే ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నటువంటి బస్సు కాబట్టి కొంత ప్రమాదం నిలువరించగలిగారు అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే కనుక ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాం. ప్రస్తుతం ప్రమాదంలో బస్సు ముందు గ్లాస్ అంతా కూడా బ్రేక్ అయిపోయింది, ముందు పార్ట్ అంతా కూడా డ్యామేజ్ అయింది. అయితే బస్సులో ప్రయాణికులకి మాత్రం ఏం అవ్వలేదనే విధంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇదంతా కూడా స్లీపర్ క్లాస్ బస్సు అవడంతో ముందుకి ఇట్లా ప్రమాదంలో బస్సులు సడన్గా బ్రేక్ వేస్తే ఇట్లా ముందుకు తగిలేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటిది ఉండదు. ఇది ఎందుకంటే స్లీపర్ క్లాస్ బస్సు అవడంతో ప్రయాణికులు కొంత ముందుకు జరిగి ఇట్లా ముందుకు జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే వీటికి ప్రమాదాల్లో కనుక డీజిల్ ట్యాంకులు కనుక ఏదైనా ఇబ్బందికరంగా మారితే మాత్రం తీవ్రమైనటువంటి ప్రమాదాలు జరుగుతాయి. ఎందుకంటే మొత్తం కూడా లోపల ఎయిర్లా ఇదైపోవటం అంతా జరుగుతుంది. కానీ ఈ స్లీపర్ క్లాస్ అవ్వటం సడన్గా ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఉండటంతో ప్రమాదం అయితే బస్సులో వాళ్ళకి ఏం కాలేదు. ఇదంతా కూడా చూడొచ్చు. ఇక్కడే ఎక్కువగా ఈ పార్ట్ అంతా కనుక డ్యామేజ్ అయితే గతంలో కొన్ని ప్రమాదాలు కూడా చూసాం. ఈ పార్ట్ కనుక డ్యామేజ్ అయింది అంటే మాత్రం అది ఒక్కసారిగా అగ్నికి ఆహుతి అయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రస్తుతం ఈ బస్సుకు సంబంధించినటువంటి అంశంలో ప్రమాద సమయంలో డ్రైవర్ ఏ విధంగా ఉన్నారు, ఆ డ్రైవర్ ఒక కండిషన్ ఏంటి అనే దానిపైన కూడా ప్రస్తుతం విచారణ జరుగుతుంది. ఈ బస్సు నడిపినటువంటి డ్రైవర్ ప్రస్తుతం చిలకలూరుపేట పోలీసుల ఆధ్వర్యంలో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రమాదంలో ఆటో డ్రైవర్ మాత్రం తీవ్రంగా గాయం అవడంతో అతన్ని మాత్రం గుంటూరు జీజీహెచ్లో వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా అంటే ఆ ప్రమాదంలో బస్సు ఒక్కసారిగా రావడం, ఆటో కూడా టర్న్ అవ్వడంతో ఈ ప్రమాదం జరగడం జరిగింది. ఏదైనా కూడా ఒక్కసారిగా జరిగిన కొంత ఇద్దరు కానీ ఈ బస్సుకు సంబంధించి ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది, దాంతోనే ప్రమాదం కొంత తప్పిందనే విధంగా మాత్రం చెప్తున్నారు. లేకపోతే మాత్రం మరింత తీవ్రంగా ఈ ప్రమాదం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. ఏదైనా కూడా అప్రమత్తంగా ఉండాలి. రాత్రి సమయంలో ప్రయాణాలటువంటి నేపథ్యంలో ఊర్లలోకి వచ్చేటప్పటికి కంపల్సరీగా స్పీడ్ లాకింగ్ అనేది ఉండాలనే విధంగా కూడా చెప్తున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఉంటే కనుక ఈ స్పీడ్ సిస్టమ్ అనేది కొంత కంట్రోల్లో ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈరోజు జరిగినటువంటి ప్రమాదంలో 7 చనిపోయారు. ఆ 7 కుటుంబాలకు సంబంధించి కూడా విషాద ఛాయలు ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కంపల్సరీగా స్పీడ్ నియంత్రణ, ఆటోలకు సంబంధించినటువంటి రాత్రిపూట ఆటోల్లో ప్రయాణించే వాళ్ళు కానీ లేకపోతే ఈ 3 వీలర్లో ప్రయాణించేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండి ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా కొంత నియంత్రణ ఉండాలి కంపల్సరీగా. ఎందుకంటే ఒకసారి ఒక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డు మీద పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు కంపల్సరీగా నిర్లక్ష్యంగా ఉండకుండా ఉండాలనేది ఆర్టీవీ కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, చిలకలూరుపేట నుంచి.